డిఎస్సికి ముందు టెట్ పరీక్ష నిర్వహించాలని గత కొద్ది రోజుల నుంచి నిరుద్యోగులు చేస్తున్న నిరసనలకు కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చింది. దీనిపై పోరాటం చేసిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య తాజాగా స్పందించారు. ప్రభుత్వ ప్రకటన బాగున్నా మెగా డిఎస్సిలో ఖాళీగా ఉన్న 25,000 పోస్టులను ముందుగానే ప్రకటించి టీచర్స్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా పార్లమెంట్ ఎలక్షన్స్ లో సగం టికెట్స్ బీసీలకు ఇవ్వాలని, లేదంటే ప్రజా ఉద్యమం తప్పదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. అని చెప్పి ప్రకటించారు. ఆ వర్డే మెగా డిఎస్సిని అని వర్ణించారు. మెగా డిఎస్సి అంటే 11,000 పోస్టులు 11,000 ప్రకటించారు. మెగా డిఎస్సి అంటే 11,000 కాదు, 20,000 కంటే ఎక్కువ ఉండడం. 24-25,000 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మెగా డిఎస్సి గురించి నేను మాట్లాడుతుంటే ఈ 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని కోరుతుంటే అందరూ ఏమనుకుంటున్నారు, ఇది మన గొంతెమ్మ కొరకనా అనుకుంటున్నారు. కాదు, వాస్తవం అది. మెగా డిఎస్సి కింద మన రాష్ట్రంలో 24,700 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పే రివిజన్ కమిషన్ పిఆర్సి రిపోర్టు స్పష్టంగా పేర్కొన్నది. అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలు 25,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్తున్నారు. సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ టీచర్ పోస్టులు చాలా పెద్ద మొత్తంలో ఖాళీ ఉన్నాయి. వీటిని భర్తీ చేస్తే తప్ప విద్యా ప్రమాణాలు పెరగవు అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఎన్ని ఖాళీలు ఉన్నాయి ప్రతి స్కూల్లో? ఇంగ్లీష్కు, మ్యాథ్స్కు, సైన్స్కు టీచర్లు ఎంతమంది ఖాళీ ఉన్నాయి అని ఆలోచన చేసి వాస్తవాల ప్రతిపాదికగా ఫీల్డ్ సర్వే చేసి టీచర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా. వినకపోతే ఇక మా తోవ మాకున్నది ఉద్యమాల తోవ. కాబట్టి ఉద్యమాలు చేసేవారు కాకుండా మర్యాదగా మీరు పోస్టుల సంఖ్య పెంచుతారని మేము ఆశిస్తున్నాం. పెంచకపోతే మాత్రం యుద్ధం తప్పదని, యుద్ధం చేస్తాం. నిరుద్యోగులతో పెట్టుకోవద్దు. రెండవది, బీసీల విషయానికి వస్తే రాజకీయ పార్టీలు ఇంకా బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తే మార్చుకోవాలని హెచ్చరిస్తున్నా. బీసీలకు అన్ని పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ సగం టికెట్లు బీసీలకు ఇవ్వాలి. లేకపోతే ఈ ఎన్నికలే లాస్ట్ అన్ని పార్టీలకు. ఇక వచ్చేది బీసీల రాజ్యమే తెలంగాణ లోపల. ఇప్పుడు కూడా పంచాయతీరాజ్ లోకల్ పార్టీ రిజర్వేషన్లను ఈ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 20కి తగ్గించారు. వెంటనే జనాభా లెక్కలు తీసిన తర్వాత 50% పెంచితేనే మంచిది అని చెప్పి మర్యాదగా హెచ్చరిస్తున్నాం. మా వాటా మాకు కావాలని పేద కులాలు ఈరోజు అడుగుతున్నాయి. మేము ఎంత జనాభానో మా వాటా అన్ని రంగాల్లో, విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మా వాటా మాకు కావాలని అడుగుతున్నది. ఈ పాలక వర్గం బీసీల యొక్క వాటా బీసీలకు ఇవ్వకపోతే తిరుగుబాటు తప్పదని, అది మంచితనాన్ని ఇస్తారా, యుద్ధం చేసి ఇస్తారనేది మీకు వదిలిపెడుతున్నామని చెప్పి హెచ్చరిస్తున్నాం. టెట్ వేసిండ్రు కానీ డిఎస్సి నోటిఫికేషన్లో మెగా డిఎస్సి అన్నారు. రాష్ట్ర గవర్నమెంట్ మెగా డిఎస్సి అంటే ఏంది? 24,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ దాదాపుగా రిటైర్డ్ అయ్యేది దాదాపు 10,000 మంది టీచర్ పోస్టులు ఖాళీ అవుతున్నాయి. రెండవది, జోనల్ 1 ప్రమోషన్లు ఇచ్చారు కానీ జోనల్ 2 ప్రమోషన్లు ఇవ్వలేదు. దాంట్లో స్కూల్ అసిస్టెంట్లు పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయి. ఎందుకు స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు టెట్ వాళ్ళు కూడా క్వాలిఫికేషన్ అయ్యి వాళ్ళకు ప్రమోషన్లు వచ్చినాయి అంటే అదొక 7-8,000 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఖాళీగా ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఖాళీలు ఉన్నటువంటి 24,000 ఇప్పుడే వేస్తూ మరి మిగతా ప్రమోషన్లు వచ్చిన తర్వాత ఉన్నటువంటి పోస్టులను నెక్స్ట్ ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాతనో 2 ఇయర్స్ తర్వాతనో అవి కూడా ఫుల్ఫిల్ చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్ ధీటుగా విద్యా వ్యవస్థ ప్రణాళిక ఎదుగుదలకు విద్యార్థులకు ఒక భవిష్యత్తుని తీర్చిదిద్దినట్లు అవుతుంది. ఇలా గ్రూప్ 1 ఉన్నది. గ్రూప్ 1లో 65 ఇచ్చింది. 65 పెంచడం కాదు, ఇంకా దాదాపు అవి 1,200 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా గ్రూప్ 2 3,500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రిటైర్డ్ అయిపోయినటువంటి పోస్టులన్నీ ఎక్కడ పెడుతున్నారు? అవన్నీ బ్యాక్లాగ్ కిందకి వెళ్ళిపోతున్నాయి. గ్రూప్ 3 అయితే దాదాపు 14,000 పోస్టులు ఖాళీగా ఉంటే 8,000, 9,000 అని అంటున్నారు. ఎక్కడ సరిపోతాయి అవి? ఇవాళ ప్రభుత్వ వ్యవస్థ పటిష్టంగా నడవాలంటే అక్కడ ఉన్నటువంటి ఖాళీ కుర్చీలు, గ్రామాలలో ఖాళీ కుర్చీలు ఉండడం కాదు, ప్రభుత్వ శాఖలలో ఎక్కడికక్కడ పటిష్టంగా ఉండాలంటే అక్కడ ఉన్న ఖాళీలు ఉన్నటువంటి ఉద్యోగాలను మొత్తం టోటల్గా భర్తీ చేయాల్సిన బాధ్యత